నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో విశ్వమోహన్ బాబు గారితో ఎన్నో వీడియోస్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చేసే వీడియో ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది. అంటే చాలా మటుకు చదువుకున్న వాళ్ళు మాత్రమే అఫర్మేషన్స్ చేసుకోవాలి అను, లేకపోతే రాసుకోవాలను, రాసే టెక్నిక్స్ కూడా ఎన్నో చెప్పారు. వాటర్ బాటిల్ టెక్నిక్స్ అని, మిర్రర్ టెక్నిక్స్ అని ఇలా ఎన్నో చెప్తూ ఉన్నారు కదా. ఈ విషయం అవలంబిస్తే ప్రతి ఒక్కళ్ళకి మంచి చేకూరుతుంది, సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. మరి అది ఏమిటి? ఈ విషయం గురించి ఈరోజు బాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. సో విశ్వమోహన్ బాబు గారు, మీరు మాట్లాడే ప్రతి విషయం కూడా మనీకి రిలేటెడ్ గానే Yes, ఉంటుంది. ఖచ్చితంగా చాలా మనీ వరకు. చాలా ముఖ్యమైనది డబ్బు. డబ్బు చాలా ముఖ్యమైనది డబ్బు కాబట్టి. అంతే. సో ఈ డబ్బు అనేది మన దగ్గరే ఉండాలి లేదా మనకి రావాలి అంటే చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఎవరికైనా ప్రతి మంచి ఒక్కళ్ళకి జీవితం అనుభవించాలన్న. మంచి జీవితం రావాలి అంటే ఏం చేయాలంట? ఎస్, చాలా మంచి క్వశ్చన్. చదువుతో సంబంధమే లేదండి. మనం లేచి నడుచుకునేదానికి చదువు ఎందుకు అంటే గాఢ నిద్రపోతూ ఉంటాం, రాత్రి అంతా ఫోన్లు లోడుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది పిల్లలకు. చిన్న పిల్లలండి, పాలు తాగే పిల్లలకు కూడా ఫోన్లు అలవాటు చేస్తారు. వాళ్ళు ఏడకుంటూ ఉండాలంటే ఏంది, ఫోన్ తీసుకోవడం, బొమ్మలు పెట్టి వాళ్ళు మొదలు పెట్టాడు. దీనికి కారణం ఎవరు? నువ్వే, తల్లిదండ్రులే. వాడు ఇంకా ఫోన్ పట్టుకుంటారు, ఆ పిల్లకాయలు ఫోన్లు పట్టుకుంటారు. నేను ఎన్నో చూసేస్తాను ఇలాంటివి. దాన్ని లోడుకుంటు దాన్ని తీస్తే కయ్యి అని ఏడ్చేది వాళ్ళు, బావో అని ఏడ్చేది. దాన్ని ఇచ్చేస్తే వాళ్ళు ఇప్పటి నుంచి ఈ చిన్న కళ్ళలో, ఈ చిన్న చూపులో ఇప్పుడు స్టార్ట్ అయింది. దాన్ని చూసి చూసి ఇంకా కళ్ళు ఏడ పనికి వస్తాయి వాళ్ళకి. ఇంకా అది దాని మీద ఆలోచన పుట్టిపోతుంది, దాని మీద ఆలోచన పుట్టిపోతుంది. అలా ఉండకూడదు. మనం మార్చుకోవాలి, అన్నిటిని మార్చుకోవాలి. కాబట్టి ప్రతి మానవుడు గాఢ నిద్రలో పోతూ ఉంటారు. రాత్రి పోడులు లోరుకుంటారు, పనికిరాని విషయాలంతా మాట్లాడుతుంటారు. నిద్ర రాలేదు ఉండరా, నిద్ర రాలేదంటే రాదు, అక్కడ రానిదు. నాకు నిద్ర వస్తూ ఉన్నదిరా, నిద్ర వస్తున్నది అని చెప్పినప్పుడు నిద్ర వచ్చేస్తుంది, పడుకునేస్తావు పోయి. నువ్వు ఊరికి అతను మాట్లాడేదానికి కూర్చునేది, ఫ్రెండ్స్లతో ఫోన్లు మాట్లాడుకునేది, లేక ఫోన్లు ఓడుకునేది, ఇలాంటి పనులు చేసుకుంటూ రాత్రి 12కో 1కో పడుకునేది. ఆనందంగా నిద్ర లేదు 7-8 దాకా. అప్పుడు లేచి దూకేది పనుల మీద అవసరంగా. ఇది అవసరమా? అదేదో తొందరగా పడుకునేసి రాత్రి పడుకునే ముందు నీకేం కావాలి? చదువుతో సంబంధం లేదు. నీకేం కావాలి, రేపు ఏం జరగాలి, రేపు ఏమేమి కావాలి నీకు, రేపు ఏమేమి పనులు చేయాలి, వాటిని గురించి పదే ఆలోచించి ఆ పనులన్నీ జరిగినట్టు ఒక డ్రీమ్ పట్టించుకొని పడుకో. 2, నిద్ర లేచినావు కదా, తెల్లవారిని ఎదగాలి, ఏదైనా సాధించాలి. చదువుతో సంబంధం లేదండి. ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళు 4 గంటలకు నిద్ర వదిలేయాల్సిందే. 4 తర్వాత నిద్రపోకూడదండి. 4 తలరాత 3 గంటల 45 నిమిషాలు చెప్పేశాను. కనీసం మీరు 4 గంటల పట్టుకోండి, 4 తర్వాత లేచేయండి. దీనికి లేయడానికి చదువు అవసరం లేదు. లేచి నీకు తెలిసిన పనులు ఉంటాయి, అద్దం దగ్గరికి వెళ్ళిపో. చదువు ఉన్నవాళ్ళైనా చదువు లేని వాళ్ళు అద్దం దగ్గరికి వెళ్ళిపో. నీకు ఉన్నది లేనిది, ఉన్నదాన్ని లేనిదాన్ని అన్నిటి ఉన్నట్టు క్రియేట్ చేయి. సృష్టికర్త ఎవరు? మీరే కదా, క్రియేటర్ మీరే. సృష్టించుకో, నీకేం కావాలన్నా, రేపు ఈరోజు ఏమేమి జరగాలనో, ఏమేమి పనులు జరగాలని ఆ పనులంతా అద్దం దగ్గర నిలబడి చెప్పు. దీనికి చదువు అవసరమా? నోట్లో చెప్పడానికే చాలా మంది పాటలు పాడేస్తున్నారు, చూడకనే వింటారండి వాళ్ళు. చదువు లేని వాళ్ళు అంత అందంగా పాడుతున్నారు, పదాలను కూడా అంత సూపర్గా ఉచ్చరిస్తున్నారు. వాళ్ళకి ఎలా వచ్చినాయి? వింటారు వాళ్ళు. నువ్వు కూడా విన్నావు కదా, వీడియోలు పెట్టుకోండి, చూడండి, నీకు నచ్చిన గురువు పెట్టుకొని చూడండి, మంచి మాట ఉంటే తీసుకోండి, అద్దం దగ్గర చెప్పుకో, ఉన్నట్టు చెప్పుకో, ఈ పనులన్నీ జరిగినట్టు చెప్పుకో. తర్వాత కొంచెం కూర్చొని కంటూ ధ్యానం చేసుకో. చీకట్లో ఊరిగా చేతులు కలిపి ధ్యానం కూర్చొని పెట్టుకో. ఎన్నో వీడియోలు ఇచ్చేసాను, లైవ్ లో కూడా ధ్యానం పెట్టాను. కూర్చొని పెట్టుకో కొంచెంసేపు, నీకు ఏమేమి పని కావాలనో. విజువలైజేషన్ అన్నిటికన్నా పవర్ఫుల్ చెప్పాను. చదువుతో సంబంధం లేదు. కొంచెం డ్రీమ్ చేసుకో, అంటే కలగను జరిగినట్టు, ఆ పనులన్నీ అయిపోయినట్టు, నువ్వు హ్యాపీగా ఉన్నట్టు కొంచెం డ్రీమ్ గాను. ప్రతి దాని పట్ల థ్యాంక్స్ చెప్పమని చెప్పాను. కృతజ్ఞత భావం చాలా ఇంపార్టెంట్. నీకు ఏమేమి సహకరిస్తున్నాయి అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పడం వల్ల నీ మైండ్ నీకు తెలియకుండా పాజిటివ్కి వస్తుంది. అలవాటు చేసుకున్నావు అంటే ఇంత లోపల ఇవన్నీ చేసే లోపల నీకు ఒక పొద్దు తెల్లారి అంటే సూర్యోదయానికి ముందు కూడా వీలైనంత వరకు స్నానాలు చేసి ఫ్రెష్గా ఉంటుంది. సూర్యుడు వచ్చే లోపల నువ్వు అందంగా ఉంటావు కూడా తయారై ఉంటావు, ఆనందంగా ఉంటావు. అప్పుడు సూర్యకిరణాలు పడే లోపల నువ్వు అందగతిలాగా ఉంటావు. ఒక మానవుడు అందవాడు కూడా తయారై ఉంటాడు. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మారిపోతాడు కదా వాడు. ఆడిపోతే ఈ పాత బట్టలు పీసేసి తల తోవడమో, వేసుకోవడం, పౌడర్ కొట్టుకోవడం, ఏదో ఒక రూట్లో అయిపోతాడు. ఇలా చేసుకుంటూ ఉన్నావు అంటే థ్యాంక్స్ అనేది అలవాటు పడ్డావు కదా. చెప్తూ ఉన్నావు అంటే దీనికి చదువు అవసరం లేదు. ఇక్కడ చూడు, చదువుకున్నా చదువు లేకపోయినా అన్నాను, దీనికంతా చదువు అవసరం లేదు. నీకు జరిగినట్టు చెప్పడము, నోట్లో నుంచి అఫర్మేషన్ అంటే ఏదో కాదు, జరిగినట్టు ఉన్నట్టు చెప్పడం అనే అఫర్మేషన్ అంటారు.
అని విశ్వానికి థ్యాంక్స్ చెప్పమన్నాను. కృతజ్ఞత భావం ముఖ్యమన్నాను కదా. డబ్బులకి థ్యాంక్స్ చెప్పు, విశ్వానికి థ్యాంక్స్ చెప్పు, నీకు సహకరించిన ప్రతి వస్తువుకి ప్రతి దాని పట్ల దూకుంటూ కూడా థ్యాంక్స్ చెప్పు. అద్దానికి చెప్పు, స్టిక్కర్కి చెప్పు, నువ్వు బొట్టు పెడతావు కదా, నువ్వు ధరించే ప్రతి డ్రెస్కి చెప్పు, చెప్పుల కాడి నుంచి ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తురా. వంటగదిలోకి పోతే ఇంకో బోలుడు ఉన్నాయి, ఆడవాళ్ళకి చెప్పాల్సింది లేదు, మహాతల్లికి బోలుడుకు ఉన్నాయి, థ్యాంక్స్ చెప్తా ఉండు. రోజు థ్యాంక్స్ అనేది అలవాటు ఎప్పుడైతే పడిపోతావో నీకే తెలియదండి, నీ మైండ్ మారేది నీకే తెలియదు. పాజిటివ్గా వచ్చేస్తుంది. నీకు కొన్ని విషయాలు అద్భుతాలు కూడా జరుగుతూనే ఉంటాయి. నీ మైండ్ పాజిటివ్గా వచ్చే కొద్దిగా నీకు అనుకోకుండా సందర్భాలు కొన్ని ఏర్పడుతూనే ఉంటాయి. ఆనందమైన జీవితాన్ని హ్యాపీగా ఉంటుంది. ఆహా ఏదో ఉందే, ఇలా లేయడం వల్ల ఇలా చెప్పడం వల్ల ఏదో ఉందే, ఉంది అంటే ఉంది, లేదు లేదంటే లేదు, వచ్చింది అంటే వచ్చేసింది అన్నాను. ఇది బెస్ట్ సీక్రెట్లీ. ఊరికే కాదు ఇది. ఉంది అని నటించుడు, ఉన్నది కూడా లేనిది కూడా నీ దగ్గరికి వస్తుంది. లేదని నటించుడు, ఉన్నది కూడా గోయిందో అని వెళ్ళిపోతుంది, ఏం ఉండదు మళ్ళీ. కాబట్టి ఎలా వచ్చి ఎవరిని అడిగినా కానీ ఎలా చెప్పాలని అనే వీడియోలో చెప్పాను. లేదు అనకండి, లేదు కాదు అవ్వదు వద్దు ఇష్టం లేదు అనకూడదు. ఇలా పని చేసి హ్యాపీగా టిఫిన్ తినేసి నువ్వు పని చేసుకొని చూడు, నీ లైఫ్ ఎలా ఉంటుంది. డైలీ చేసి చూడు, డైలీ ఇలా చేసి చూడు. ఇక్కడ ఏమైనా చదువుతా రాయమనిలే నేను, దీన్ని చూసి చెప్పమనిలే నేను. నీ మైండ్లో వచ్చేట్టు జరిగినట్టు చెప్పు, నీకు ఏ పని కావాలని అది జరిగిపోయినట్టు చెప్పు. నువ్వు నిన్ను గురించి నువ్వు గొప్పగా చెప్పుకో కొంచెం చెప్పు. మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్తే ఊరికే కాదు, ఎన్నో వీడియోలు చెప్పేసాను. అద్దం దగ్గరికి వెళ్తే నిన్ను గురించి నువ్వు గొప్పగా చెప్పాలి ఫస్ట్. నా క్లాసులో విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి, వైజాగ్, కర్నూలు, అనంతపురం, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్లో అన్ని చోట్ల ఉన్నాయి కదా. చూడండి ఆ ఫీడ్బ్యాక్లో ఆ మిర్రర్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. చదువు లేని వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, నిద్ర లేచి ఇలా ఏమీ లేదు గురుగారు చెప్పినట్టు మేము కొన్ని చేస్తున్నాము, అన్ని చేయకపోయినా కొన్ని చెయ్యి, కొన్ని ఇయ్యే, ఆ కొన్ని ఏదో కాదు ఇయ్యే. ఇలా చేసినావంటే నీ ప్రవర్తన మారిపోతుంది. నీ ప్రవర్తన మారినప్పుడు నీ ఆలోచన మారుతుంది. నీ ఆలోచన మారినప్పుడు నీ మైండ్ మారిపోతూ ఉంటుంది. నీ మైండ్ మారినప్పుడు అనుకున్నది నీ మైండ్ మారినప్పుడు నీ యొక్క జీవితమే మారిపో ఉంటుంది. నువ్వు మారితేనే నీ జీవితం మారి. ఈ రకంగా మారాలి మనం, తప్పకుండా మంచి లైఫ్ పొందాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్? నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 4 గంటలకు నిద్రలేసి నా అలవాట్లు, నా ఆలోచనలు, నా ప్రవర్తనలు మార్చుకొని నేను కోరుకున్న అదృష్ట జీవితాన్ని, డబ్బు జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. సో ఈ వీడియో ద్వారా అందరూ మారాలి, అందరూ మీలాగా మనీ బాబు కావాలని కోరుకుందాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.